ఎక్కించుకుంటావరా? ఎక్కించుకున్నా. ఆటోలకి అందరు చూస్తూ ఆయన పేరు చెప్పి నువ్వే తెచ్చుకుంటున్నావుగా. నువ్వు ఆయన తెచ్చినా నువ్వే తిన్నావుగా. ఏమో ఏమంటుంది మీకు వాళ్ళని రావచ్చా? వాళ్ళు రావద్దంటావా? రావచ్చు, పైసలు ఖర్చు కావాలంటే రావచ్చు. హాయ్, దిస్ ఇస్ బాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా జీవితం 2024. సో అందరు ఎలా ఎవరు అందరు బాగురని కూడా నేనైతే మస్తున్నా. సో ఈరోజు ఏంటంటే మా ఆఫీస్లో టీమ్ లంచ్ ఉంది. సో బార్బీక్యూ అని తీసుకెళ్తారు. సో బయటకు ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి మేము అట్లా బయటకు కంపెనీ పార్టీలు అవి ఉంటాయి. ఇదేంటంటే నాకు నిన్న ఒక డెలివరీ వచ్చి ఉండే సేమ్ అయితే ఈ షర్ట్ అయితే బాగుండే, కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. సో అనేసి నేను ఇదే సేమ్ బ్రాండ్లో ఇదే బుక్ చేసిన. సో చూపిస్తా, చూడండి ఒకసారి చూపిస్తా. షర్ట్ చూసిరు కదా, సేమ్ నేను వేసుకున్న షర్ట్లానే ఉంటుంది. నేను అమెజాన్లో వచ్చిందనమాట నిన్న. సో ఈ బ్రాండ్ వచ్చేసి డెనిమ్ బ్రాండ్. నాకు వచ్చేసి ఇది వచ్చేసి 1182 రూపీస్ పడ్డది. ఇది అప్పుడు 1200 పడ్డది. ఇప్పుడు కొంచెం ఆఫర్ ఉందో ఏందో అని తక్కువ పడ్డది. సో ఇది ఇలాంటి సేమ్ ఇదే ప్యాటర్న్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది నాకు నచ్చింది ఈ ప్యాటర్న్లో. సో ఇది కూడా ఆన్లైన్లో చూస్తుంటే ఇది కూడా బాగుంది. సో ఇది తీసుకుందాము అనేసి నేను తీసేసుకున్నా. ఎవ్రీ మంత్ అయితే పోయిన మంత్ అయితే ట్రాక్ తీసుకున్నా, ఈ మంత్ షర్ట్ తీసుకున్నా. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటా. మళ్ళీ ఏంటంటే ఇక ఇంట్లో తీసుకుంటా కదా, ఇట్లా తీసుకోమని ఇంట్లో వెళ్ళి నడుస్తుంది. ఏంటంటే ఎప్పుడే ఒకటి కొంటానో ఉండో, ఎందుకు ఉన్నాయి ఆడ మూలకి వేస్తాను, ఇవన్నీ ఎందుకు తీసుకొని ఖరాబ్ చేస్తున్నావు అని మా అమ్మ అంటుంటుంది. నాకు నచ్చితే తీసుకుంటూనే ఉంటా. ఇప్పుడు కొంచెం కలర్లెస్ అయిందంటే ఇక నేను వాడాలి, అది అట్నే మూలకి వేస్తాం, అట్నే పోతుంది. ఇక ఇంట్లో అయితే చాలా ఉన్నాయి, ట్రాక్లు కానీ షర్ట్లు కానీ చాలా ఉన్నాయి. అంటే నేను ఒక 1 ఇయర్ అయితే బక్క అవుతున్నా, 1 ఇయర్ దొడ్డుగా అవుతున్నా. దానివల్ల షర్ట్స్ డిఫరెంట్ సైజ్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే ఇది వేసుకొని అయితే మనం ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్ టైం అవుతుంది. ఇప్పుడు ఆఫీస్ 8:30 వరకు ఉండాలి. ఈయన 7 అయింది. ఇప్పుడైతే మనం రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దాం. తీసుకో. సో వేసేసుకున్నా, కొంచెం చిన్నగా అయినాయి. ఎక్సెల్లే బుక్ చేసిన, అయినా కూడా కొంచెం ఇలా కాలర్ కలర్ కొంచెం టైట్ అయింది. అయితే బాగానే ఉంది. దానిలాగా కాకుండా ఇది కొంచెం అది పెద్దగా ఉంది, ఇది కరెక్ట్ ఫిట్ ఉందనమాట. అది మనకు లాంగ్ లెంత్ ఎప్పుడైనా సరే లాంగ్ లెంత్ తీసుకుంటాను నేను, ఎందుకంటే తిన్నా కూడా కొంచెం ఇట్లా అన్నప్పుడు పైకి లేవదు. సో అందుకని మనం లాంగ్ లెంత్ తీసుకుంటాం. ఇదైతే ఓకే. బిట్గా కీ ఏది తీసుకున్నాం. ఇప్పుడైతే మనం ఆఫీస్కి కదా, లెస్కో. ఇంకా మనం ఆఫీస్లో కలుద్దాం, లెస్కో. ఇంకా బిట్గాని కూడా తీసేస్తున్నాం, బిట్గా ఆన్ చేసుకొని పోవాలి. బాయ్. Next, I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this. ఎలుగుతే హెయిర్ ఎట్లా అయిపోయింది గలీజ్గా ఉంటా మనతో. మరి ఇది ఎట్లయినా సరే కటింగ్ షేవింగ్ అన్నీ చేసుకోవాలి. ఈ పార్ట్ అయిపోయినాక మొత్తం కంప్లీట్ చేస్తాం. సో ఇంకా మేబీ 4-5 days పడుతుంది నేను పోనీకి అయితే. దీనివల్ల ఇదంతా గలీజ్గా అయిపోయింది. మేబీ 2-3 weeks అయితే పక్క అనమాట. సో అది వెళ్దాం. బార్బీకి కొంపల్లి అని చెప్పేసి మనకు 2 బస్సెస్ పెట్టారు, లేపేద్దాం. సో మనకైతే 2 బస్సెస్ పెట్టారు అనమాట. కాకపోతే ఇప్పుడు కొంతమంది రావట్లేదు. ఎందుకంటే మేము చాలామంది నేను కూడా చాలాసార్లు పోయినా బార్బీకి. కాకపోతే కొందరు వండర్లా పోదాం అనేసి మేము అనుకున్నాం. అది క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి మన బార్బీకి అయితే పెట్టారు అనమాట. సో దానివల్ల బార్బీకి పోవాల్సి వస్తుంది. కొంచెం ఇలా కొందరు డిస్టర్బ్ అయ్యి కొందరు రాలేదు. కొందరు అయితే వచ్చిన వాళ్ళం అయితే బస్ ఎక్కుతున్నాం. సో ఇప్పుడైతే మా టీం అయింది, మిగతా టీం వచ్చేస్తుంది అనమాట. చూద్దాం అందరం ముంగట ఇట్లా. అందరు బియ్య నుంచే అవుతున్నాం. ఎప్పుడో ఎక్కువ అందరు ఈయన కూర్చున్నావా? ఇదంతా మా టీం అనమాట. అందరు వస్తారు తెల్లగా. సో ఇప్పుడే మనం గేట్ దాటేసినాం. ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా కొంపల్లికి అని చెప్పాను. కొంపల్లికి వెళ్ళినాక అక్కడ వెళ్ళినాక చూపిస్తా. రోడ్డు కూడా కొంచెం చూపిస్తా, చూడండి. సో మా మెయిన్ ఆఫీస్ వచ్చేసి ఇదంతా
ఇది ఎంట్రన్స్, దిగి ఎంట్రన్స్. ఇక్కడ బస్సెస్ వచ్చారు, బస్సెస్ ఇక్కడ ఎక్కి దిగి మళ్ళీ మా ప్లాన్ కోసం వెళ్దాం. ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట. ఈ నుంచి మళ్ళీ వేరే ఎక్కేసి వెళ్తాం. మాకు ఎక్కువ ఇయర్లీ వన్స్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఇది మా కంపెనీ అనమాట. ఎవ్రీ 1 ఇయర్కి పూజలు చేస్తారు. మనుషులు మారి, అందుకే రాజన్న మారినా, అందుకే లైన్ 2 నుంచి లైన్ 3 పోయి వచ్చిండు అంతేగా. కొంపల్లికి ఇప్పుడు ఒక్కొక్కరు దిగుతుంది. వెళ్ళా చూసుకొని దిగురు, అట్లాగెళ్ళి ఇలాగెళ్ళి ఎక్కువ రేట్ అయితే పార్కింగ్ ముందు దిగుతుంది. పేషెంట్ అనుకొని పోతుంది. మా టీం లీడర్ అయితే మనం వెళ్దాం. ఇంకా నేను లెక్కేసి టీం మొత్తం ఇంకా పోతుంది. ఇక హీరో అయితే ఎంత గెలీజ్ అయిపోయింది. ఇవి ఇంకా 4-5 రోజులే తర్వాత తీసేసాడు. ఇంకా చిన్న ముసలాయన మంచి మంచి బస్ అది ఇంకొంది. అయితే లోపలికి వెళ్ళాలి. నడు వీళ్ళంతా మా టీం అన్నమాట. బార్బిక్యూ నడు లోపల నడు రే. బా ఈ లైటింగ్లో అయితే మనం మస్తు కనిపిస్తున్నాం. ఇలా ఉండదు అన్నమాట. సో మనం ఇంకొంది కదా, లోపలికి వెళ్ళినాక చూద్దాం. ఇంకా లోపలికి వెళ్ళి చూసినా చూపిస్తాయి. ఇదంతా మన కోసం అన్నమాట. సరే అది ఇక ఈ నుంచి ఓన్లీ మన ఈ ఏరియా ఇదంతా. ఈ నుంచి ఇలా ఈ ఏరియా కోసం కూర్చొని సెట్ అయిపోతారు. సో ఇంకో బస్ మాది నాన్ ఆల్కహాలిక్ అంట. నీళ్ళు అన్నాడు కదా, అసలు నీళ్ళనే లేదు ఆయన. లీకేజ్ అయితే చూస్తుండు ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏం ఆర్డర్ చెప్పాలనేసి. ఏమో చూడుకో, ట్రై చేద్దాం. అన్నీ చేస్తారు మరి, ఏం లేదు. వెల్కమ్ డ్రింక్ ఏమన్నా చేస్తారు అలా అనమాట. ఈ గప్చుపులు మన అయితే టేస్ట్ చేద్దాం, చూద్దాం. తిన్నాక ఎట్లుంది? మంచిగా ఉందా? ఇప్పుడే నేను గప్చుపులు ఖాళీ చేసేసిన. ఇది వడపావా ఏందో తెలియదు, లోపల చూద్దాం. సో వడపావే, ఇది కూడా మనం కంప్లీట్ చేద్దాం. సో టేస్ట్ చేసేది చూద్దాం ఒకసారి. బాగుంది. మనకైతే ఫస్ట్ స్వీట్ కన్నా అయితే ఇవైతే టెస్ట్ చూద్దాం, టేస్ట్ అయితే బాగుంది. బార్బిక్యూ హోటల్స్ పోయినా కానీ ఈడ కాదు, ఇది కొంపల దగ్గర ఉంది. మనదేమో మన ఈడ
ట్రైబల్ వెజ్ దగ్గర తీసుకొస్తుంది ఎప్పుడైనా. వెజ్ కావాలన్నమాట మా సారు ఇదే బాగుంది కోసం అందరికీ ఇస్తారు మామూలుగా. సో ఆ వెజ్ కూడా తీసుకొచ్చి పెట్టాడు. బ్రోక్లీనా ఇది ఏమంటారు? బ్రోక్లీన్ అంటారా? బ్రోక్లీనే బ్రోక్లీ ఇది మస్తు. ఇంకా ఇది వెజ్ అనమాట. ఇది ఇద్దరు టేస్ట్ కారా? అది టేస్ట్ చేస్తాం అచ్చనాయే. తీసుకొస్తా తింటున్నా. మా టీం లీడర్ అనమాట. వీళ్ళంతా మా టీమే. ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అంతా తినవచ్చానా? వీడియో తీసుకున్నానా? అలా తీసాను అన్న. వీళ్ళందరూ ఇంకా అక్కడ సైడ్ కూడా చూపిస్తా. వీళ్ళంతా ఇది మాట. మనం ఇక్కడ కూర్చున్నాం ఇదంతా. ఆయన పేరు చెప్పి నువ్వే తెచ్చుకుంటున్నావుగా? నువ్వు ఆయన తెచ్చినా నువ్వే తిన్నావుగా? లేదు తీసుకొస్తాడు. తిన్నాడు కదా ఆయన తిన్నాడు. అవన్నీ తిన్నాడు. మళ్ళీ పోయి మళ్ళీ ఆయన తెచ్చినాడు. పాపం చపాతి అమాయకుడు. ఫస్ట్ తిరుపతి తాగిండు, ఇలా పెట్టిండు. అలా పైన తాగిండు, ఇద్దరు కొట్లాడుతూ పెట్టేసి. వెజ్ టీమే. మీరు నాన్ వెజ్ ఏనా? తో వెజ్ ఏనా? కావు కాలేదా? ఐస్ క్రీమా? ఎందుకురా ఇప్పుడే ఐస్ క్రీమ్? లింక్ పట్టుకున్నట్టు వెళ్తుంది కదా. ఈ మూడు లింక్ మనకు వచ్చేసి నూడిల్స్ ఇవన్నీ ఇచ్చేసి లైన్గా ఇచ్చేసిన అనమాట. ఇక్కడ మటన్ అని అవన్నీ ఇచ్చేసి. సో నేను సింగిల్ అయితే చూపిస్తా ఒక్కొక్కటి ఏమేమి ఉందో. ఇదంతా వెజ్ అనమాట. ఇక్కడ అక్కడ నుంచి నాన్ వెజ్ ఉంది చూసా. సలాడ్స్ అవన్నీ ఉంటాయి కదా. వెజ్ కట్ రైస్ చికెన్ని మటన్ని అక్కడ ఇచ్చేసాను. అక్కడ మా ఊరు అవన్నీ అటు వెళ్ళలేను. అయితే చేసేసుకొని ఇంక వెళ్దాం. ఏం తిన్నావురా? ఇంకా అది మటన్ బొక్కనా? మటన్ బుక్క తిను ఒకసారి. తిను పండగ. చికెన్ మటన్ పీసెస్లో మటన్ బిర్యానీ ఇది సో అట్లే మళ్ళీ ఓడో ఎందుకు అనేది నేను తెచ్చిన సర్వీస్ అనమాట. ఇదేమో ఏమంటుంది సో ఈ సంక్రాంతిలో చేస్తారు కదా. ఇది కేక్. ఇది కూడా ఇదేదో ఉంది ఆ టేస్ట్ చేయాలి. ఇది కూడా కేక్ అనమాట. అయితే ఫస్ట్ కేక్ తిన్నాం. మటన్ అయితే మా పిల్లలు బాగుంది. కాకపోతే రావడం ఉంటుంది ఇక. ఇది నార్మల్ ఉంది. ఫ్రెష్ అనమాట. ఫ్రై చేసి ఏం చెప్పాలి? నేను చెప్పినా కదా కేక్ తిని చూద్దాం అనేసి. చూద్దాం తిని. సో ఈ కేక్ అయితే తిన్నాం. తిని చూపిస్తా. ఇట్లా కేక్ ప్లస్ తిన్నా. ఇంకా వేరే ఫ్లేవర్ ఉంది. బాగానే ఉంది. అడిట్ అయితే బాగానే ఉంది. చేసి చూద్దాం. ఇంకా నేను కేక్ ఎక్కువ తిన్నా. కాకు జస్ట్ టేస్ట్ కోసం అని తిన్నా. సలాడ్ ఉన్నాయి. సలాడ్స్ అయితే తిన్నాం. ఇదేందో నాకు తెలియదు. ఒకసారి టేస్ట్ చూద్దామని తింటున్నా. ఇది కీరనా అది ఏమంటారు చూసినావా? సో అంతా కాకుండా నార్మల్ ఉంది అనమాట. బయట కొంచెం బిర్యానీ అయితే తిందాం. సో మనం పోయి బిర్యానీ తీసుకున్నాం. సో మీకు బిర్యానీ చూపించలే కదా. సో ఇప్పుడైతే బిర్యానీ. సో బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ తీసుకున్నాం. మటన్ బిర్యానీ టేస్ట్ చేయడానికి కొంచెం తీసుకున్నాం.
చికెన్ పీసెస్ బాగుంది, బిర్యానీ ఎట్లా చూడాలి ఇంకా. చెప్పు లీకేజ్ డిమాండ్ అవుతున్నాం చెప్పాలి కదా. కొన్ని బాగాలేవు కానీ ఏం చేస్తాం, బాగుందని చెప్పాలి. బిర్యానీ ఒకటే బాగుందా? బిర్యానీ బాగాలేవు అంటాం. ఇక్కడికి వాళ్ళని రావచ్చా? ఎవరు రావద్దంటావా? రావచ్చు, పైసలు ఖర్చు కావాలంటే రావచ్చు. ఐస్ క్రీమ్ తీసుకోవడం మనమేమో అవి ఐస్ క్రీమ్ మనం చాక్లెట్ ఎక్కువ కావాలి. ఓకేనా? సాటిస్ఫై లేదు అంతే అన్న. మనం ఇంకా కేక్ వస్తుంది ఇక్కడ దగ్గర చూడాలన్నా కేక్. బాబీకి అయితే అయిపోయింది, మన లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే ఇంటికి వద్దాం. చాలా వీడియోలు అయితే తీయలేదు ఎందుకంటే నా ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. మా ఇన్ని వీడియోస్ మన ఫొటోస్ ఉన్నాయి, చాలా డిలీట్ చేయాలి. అవి ఏమేమి చూసుకొని డిలీట్ చేయాలి. నేను 256 GB నాది, అయినా కూడా ఫుల్ అయిపోయింది. చూద్దాం, ఎందుకంటే నేను 4Kలో రికార్డ్ చేసా. 4Kలో మన ఫొటోస్ కూడా చాలా హెచ్డీలో పెట్టి తీస్తాను అనమాట. సో దానివల్ల ఎక్కువ ఫుల్ నిండి అయిపోయింది అనమాట. మన ఫొటోస్ కానీ అవన్నీ దిగుతారు. సో ఇది అయిపోగానే అయితే ఇప్పుడైతే ఇంటికి నేనైతే ఆఫీస్ నుంచి మన బిట్గాని తీసుకొని మనం అయితే ఆఫీస్ నుంచి మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళినాక మూవీ ప్లాన్ ఉంది, ఆ మూవీకి అయితే వెళ్దాం. ఇంతమంది ఇంటికి వెళ్ళాలి, బస్సు ఎక్కేస్తారో వెళ్ళాలి. నేను ఆఫీస్కి వెళ్ళినాక మళ్ళీ వీడియో చేస్తా. సో ఇంటికైతే వచ్చేస్తాం, ఇంకా మూవీకి అయితే రెడీ కావాలి. ఇట్లా అయిపోయింది ఇయర్ మొత్తం. అయితే మూవీకి అయితే వెళ్దాం. ఇంకా తెలుసుకో సో తిరుగు ఉంటాయి కదా డేటర్స్, వాడికి వచ్చాం. నేను రాజేష్ గారు, రాకేష్ గారు, ఈడే రాకేష్ గారు సో 3D మూవీ చూస్తే నా పరిస్థితి ఇదన్నమాట. ఫస్ట్ గ్లాసెస్ పెట్టుకోవాలి, దాని మీకు ఇవి పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి. ఎగ్జిట్ డిసైన్ కూడా చాలా మంది అనమాట. సో ఫుల్ అయితే వర్షం వస్తుంది. వర్షం వల్ల బయట చూడండి అసలు అంటే వాటర్ డ్రాప్స్ ఉండి మీకు కనిపిస్తలేదు. ముందు ఇంకొచ్చిన అనమాట, వీళ్ళు ముందుకు వచ్చారు. అలా ఏమైందంటే ఎగ్జిట్ ఉంటుంది కదా, ఎగ్జిట్లో వర్షం పడుతుందని ఎవ్వరు రావట్లేదు. మేబీ ఈడానికి ఉంది యార్ ఎగ్జిట్, ఇట్లుంది కార్ దగ్గరికి వెళ్ళి ఉందా 2 సైడ్. అది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ రా. మనం వస్తాడు కూడా చూసినా. సో వర్షం వల్ల ఏమంటారు ఫుల్ జామ్ అయిపోయింది లోపల. మళ్ళీ నెక్స్ట్ షో ఉంది మాకు, లోపల వెళ్ళిపోమని వెళ్ళకూడదు అందరినీ. అందరు ఇంకా కార్లు ఉన్నాయి, ఆ కార్లు తీస్తేనే ఇప్పుడు మనం పార్కింగ్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళాలి. అట్నే మనం డీమార్ట్ పోయి ఒక చిన్నది ఉంది, మళ్ళీ జూడియోలో ఒక చిన్న బాడీ లోషన్ కొనుక్కోవాలి, అది కూడా చూపిస్తా. ప్లస్ లాస్ట్కు ఒక 1 hour తర్వాత అయితే క్లియర్ అయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం. మనోలే కదా వేరే అదే అంటున్నా. నువ్వు మహేష్ బాబులా నువ్వు సక్సెస్ కావాలంటే సెంట్ వాడతావురా, 10% వాడు. 2 floors కిందికి వచ్చామారా డీమార్ట్స్ కోసం. అయితే 2 floors కిందికి వచ్చాం పార్కింగ్కి. మన కార్ అక్కడ అయితే మన లోపల పోదాం. ఇక్కడ లిఫ్ట్లు ఉన్నాయి కానీ లిఫ్ట్ పనిచేసేవాళ్ళు. అబ్బా ఎట్లున్నా కదా అయితే మన డీమార్ట్ పోయి సామాన్ తేవాలి. అమ్మ పెద్ద లిస్ట్ పంపించింది, అవి తిరుగుతాం. పబ్లిక్ అవుతుంది డీమార్ట్లో. మనం అయితే బయటకు పోదాం. బయటకు పోయినాక తీసుకునేది తక్కువ ఉంది, అంటే తీసుకునే చాలా ఉన్నాయి కాబట్టి ఇలా మూవ్ కానికి అయితే ఇబ్బంది అవుతుంది. అందుకని మనం వెళ్దాం. ఇంకా ఆ మిల్కీ బార్ తీసుకో. తిన్నావా నువ్వు ఏమన్నా? బాగుంటుంది రా, తినాలి అప్పుడప్పుడు. ఇది తీసుకున్నది అమ్మ. మొత్తం ఏం తీసుకున్నాం అంటే నట్సే తీసుకున్నాం, ఓన్లీ నట్సే తీసుకున్నాం అనమాట. నట్స్ మా అమ్మ కోసం ఇవైతే ఇప్పుడు ఇంకా ఇక్కడ ఫుల్ ఉంది కాబట్టి వేరే దగ్గర తీసుకున్నాను వెళ్తాం. సో అక్కడ మళ్ళీ చూస్తే బిల్లింగ్ చేసాం. ఓ ఫుల్ ఎంత ఇదంతా ఫుల్లే ఫుల్. జూడియోలో కూడా షాపింగ్ అంటే ఏం చేయలేదు. నేను జస్ట్ బాడీ లోషన్ కోసం వచ్చిన. ఆ బాడీ లోషన్ లేదు ఎందుకంటే ఆ స్మెల్ బాగుంటుంది.
కొంచెం డ్రై కాకుండా తొందర డ్రై కాకుండా ఉంటుంది అనమాట. సో అది లేదనమాట. ఇప్పుడు మనం అయితే మళ్ళీ వెళ్దాం. ముందట ఏదైనా ఉంటే నేను తీసుకుంటా, లేకపోతే మనం ఏం అరే ఆపరే ముంగట కలుపుకో. Next, I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this. అయ్యి కూడా ఎక్కించుకుంటావరా? ఆటోలకి అందరు చూస్తారు మరి నేను కెమెరా పట్టుకుని ఫోన్ పట్టుకొని చూస్తాను లైట్ వేసుకోరని. ఇప్పుడు ట్రాఫిక్ ఉంది. గ్రీన్ లైన్ పోయి షోర్మా తిందామని వెళ్దాం. రాజేష్ గారు బాగుంటుంది అన్నాడు. మేమైతే నార్మల్గా మనం ఎక్కడ తీసుకుంటాం రాకి లోతుకుంటాం కదా మనం. నువ్వు కూడా ఆనే చెప్తున్నావు వీడు తిమ్మరిగిరా అంటుండ్రా మనం లోతుకుంటా. నువ్వు లోతుకుంటే ఏది లెఫ్ట్ సైడ్ మేము ఆడ తింటాం. మన వెంకటపూర్ లోతుకుంట దాటంగా రోడ్డు మీద కాదు. వీడు ఈడ అంటుండు. తెలియదు దీనికి ఏం తెలియదు. మేము ఎన్నో తింటాం వీడు ఎన్నో అంటుండు. అదనమాట అట్లా అయింది. ఇప్పుడైతే వెళ్దాం. ఇక ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది. మనం వెళ్ళాక చూపిస్తా అక్కడ. సో షవర్మా అయిపోయింది. అదేంది అదేదో స్పెషల్ షవర్మా అంట పెట్టింది. రాకి తిందామా? ఇక్కడ తిందామరా అంటే కాదు, కార్ తీసుకొని కార్లో తిందాం, లేకపోతే నాపుకొని తిందాం. వీడు వద్దా అంటే ఇక్కడ ప్లేస్ లోపల కూర్చొని తినొచ్చు, ఆడ తినొచ్చు. కానీ మనోడు ఈనాడు అట్లా వానికి అంటే పీస్ఫుల్గా ఉండాలి. గ్రిల్ నైన్ అని మన కార్ఖానా దగ్గర ఉంటుంది. రాజేష్ గారు ఇద్దరు కూడా ఆ పని మీద ఉంటే మన ఫోన్తో పని మన వేరే వేరే పనులు ఉంటాయి. అట్లా తిరుగుతుంటాం మనం. మినిమం ఉంటుంది మనది. మనం డ్రైవ్ చేస్తలేం కాబట్టి మనం బయటకు వచ్చి అయితే ఒకటి ఇంకా రోడ్డు అంటే ఏమైనా కార్లు రాకుండా అయితే మనం అయితే తీసుకుంటాం అనమాట. సో ఆ కారు తీస్తుండు, మనం అయితే బ్యాక్ కొండి చెప్తున్నాం. సో రాని ఇప్పుడు ఇవన్నీ వాటర్ ఉన్నాయి. సో ఇట్లా తీసుకోండి. కార్లు ఆపాలి, బండ్లు ఆపాలి. ఇంకా ఉందిరా మంచిగా ఉంటుంది. మంచిగా ఉందా?